మోసపూరిత మాటలు చెప్తూ మరొకసారి అధికారం పొందాలనే ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని పూతలపట్టు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. కాణిపాకంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను భయపెట్టడం, దౌర్జన్యం చేస్తూ పరిపాలన సాగించడం దారుణమని మురళీమోహన్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల కష్ట సుఖాల్ని గాలికి వదిలేసింది. ఈ రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మీరు చూస్తున్నారు, మొన్ననే ఆస్తులు, తాతలు తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులను కూడా బలవంతంగా లాక్కున్న కారణంగా ఓ కుటుంబంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న ఎయిర్పోర్ట్లో ఓడల నిండా ఏం దొరికిందో చూశారు. వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మాదక ద్రవ్యాలు. ఎటు చూసినా దుర్మార్గము, అరాచకము, అప్రజాస్వామికము, లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, లాక్కోవడాలు, కూల్చడాలు. ప్రభుత్వం ఉన్నది వీటి కోసమేనా? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఇలాంటి పాలన చూడడానిక? అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం అవసరమైంది. ప్రజలు కంటి మీద కునుకు లేకుండా నిద్రపోవడానికి భయపడే రోజులు వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా ఉండాలి.